రావాలంటే ముందు మనం ఈ గ్రాఫోథెరపీ ప్యాటర్న్స్ ను మనం బేసిక్స్ ఆధారంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. స్లోగా నిదానంగా నీట్గా రోజుకు ఒక 20 నిమిషాలు టైం తీసుకోండి. ఒక 4 లైన్లు కానీ 5 లైన్లు కానీ లేదా 10 లైన్లు కానీ నీట్గా నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది అన్నమాట. చెప్పేది అర్థమైంది. దీంట్లో కాన్ఫిడెంట్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, అలాగే నెగిటివ్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పెన్ను చాలా మంది కరెక్ట్గా పట్టుకోవడం లేదు. ఈ చూపుడు వేలు బటన్ వెళ్తేనే పట్టుకోవాలా, మిడిల్ ఫింగర్ మీద బేస్ చేయాలి. ఇలా పట్టుకోండి, 1.5 ఇంచ్ పైకి పట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు బెంచ్లో కూర్చున్నప్పుడు స్ట్రైట్ కూర్చోవాలి. వెనక్కి బెంచ్ ముందుకు కానీ బెంచ్ వెనక్కి కానీ బెండ్ అవ్వకూడదు. స్ట్రైట్ కూర్చొని నోట్బుక్ బెంచ్ మీద పెట్టుకొని 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. అలా 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. 90 డిగ్రీస్లో కూర్చొని పేపర్కు కంటికి డిస్టెన్స్ ఉండాలి. మరి కింద ఉంచి వాలిపోయి పేపర్ మీద రాస్తున్నారంటే మీరు మీ యొక్క కంటి చూపులు ఏదో తేడా ఉన్నట్లు అనమాట. కాబట్టి మీరు అలా డిస్టెన్స్ పాటిస్తూ ప్రెజర్ తగ్గిస్తూ ఇలా చెప్పినట్టు పెన్ను పట్టుకొని రాయండి. మీ యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. స్పీడ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ కానీ నోట్ పేపర్ కానీ రాసేటప్పుడు స్పీడ్గా రాయొద్దు. ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా పీస్ఫుల్గా స్లోగా నిదానంగా, అంటే మరీ స్లోగా కాకుండా మరీ ఫాస్ట్ కాకుండా ఒకే కంట్రోల్ స్పీడ్ ఉండాలి. స్పీడ్ ఒకే లెవెల్లో ఉండాలి. అలా రాయడం ప్రాక్టీస్ చేయాలి. అంటే రోజు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ కాదనమాట. ఓకేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. భారత్ మాతాకి జై. జై తెలుగు తల్లి. సరే ఇప్పుడు